పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయడం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం, ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి, రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను, ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను విని పిలిచి పాటలు పాడించుకుని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాగా పాడావే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈ రోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువు గారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాక వద్దులే ముందు పని చూసుకో అన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట. ఈరోజు ఇంత బాధాతప్త హృదయంతో మా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన మాకు ఒక లెజెండ్, ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోట శ్రీనివాసరావు గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు, ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు. మొహం మీద చెప్తారు, మొహం మీద తిడతారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు, చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. వి మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసు రీత్యా అందరినీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. తెలిసినప్పటికీ కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది. మాకు రెగ్యులర్గా వచ్చి ఫిల్మ్నగర్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను. ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు, చాలా బాధ.